హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సినిమా యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారండి ఈరోజు స్ప్రౌట్స్ దోశ అండ్ స్ప్రౌట్స్ ఈవినింగ్ చాట్ అండి. స్ప్రౌట్స్ దోశ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీని కాంబినేషన్ పల్లీ చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి పల్లీలు దూరగా వేయించి అంతా వేసిన తర్వాత పల్లీ చట్నీ మెత్తగా మిక్సీకి వేసి తాలింపు పెట్టండి, అంతే పల్లీ చట్నీ. తర్వాత స్ప్రౌట్స్ కోసం వన్ డే బిఫోరే పెసర్లు అలసందలండి బాగా నానిన తర్వాత తీసి ఒక డబ్బాలో వేసి పైన టిష్యూస్ పెట్టిన మొలకలు వస్తాయి. లేదు ఇంకా కొద్దిగా ఫాస్ట్గా రావాలంటే ఒక క్లాత్లో చుట్టి అలానే పెట్టిన మరుసటి రోజుకి ఇలా మంచిగా స్ప్రౌట్స్ వస్తాయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దోశ చాలా టేస్ట్ బాగుంటుంది. స్ప్రౌట్స్ వచ్చినందుకు దోశ కొంచెం తీయగా చాలా బాగుందండి. ఇవన్నీ వేసి మిక్సీకి వేసానండి. స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీకి వేసి ఒక అయిపోయిన తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పిండి ఉంది కదండి, ఈ పిండి అంతా వేసి దూరగా వేయించి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది స్ప్రౌట్స్ దోశ. తర్వాత ఈవినింగ్ చాట్ స్ప్రౌట్స్ చాట్ అండి. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. దీనికోసం బీట్రూటు, చిల్లీస్, దానిమ్మ గింజలు, పల్లీలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ అండి ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను. బీట్రూట్, క్యారెట్, టమాటోస్, చిల్లీలు, లెమన్, కొత్తిమీర, నానబెట్టిన పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి. ఇవన్నీ స్ప్రౌట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి హెల్త్కి మంచిదని. దీంట్లో ఫస్ట్ దానిమ్మ గింజలండి, బీట్రూట్, క్యారెట్, తర్వాత టమాటోస్ కూడా అన్నీ చిన్నగా చాప్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. టమాటోస్ తర్వాత చిల్లీస్ కూడా చాలా చిన్నగా చాప్ చేయండి, లేకపోతే పిల్లలు తినరు. తర్వాత ఇవి పల్లీలండి, పొట్టు తీసిన పల్లీలు, తర్వాత బీట్రూట్, కొత్తిమీర. దీంట్లో మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత లెమన్ అండి, ఇది లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి, మరి ఎక్కువైతే కూడా టేస్ట్ బాగుండదండి. చాట్ మసాలా వేస్తున్నప్పుడు సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి. చాట్ మసాలా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మరి ఎక్కువైపోతుంది. నేను చాట్ మసాలా చేసేటప్పుడు నా దగ్గర అవైలబుల్లో లేదండి, అందుకే నేను చాట్ మసాలా యాడ్ చేయలేదు. మీరు సాల్ట్ అది ఇది రెండు వేస్తున్నప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతే తినలేరు. ఇంకోటి హెల్త్కి కూడా మంచిది కాదండి. అంతే అండి, అన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోండి, నేను కొద్దిగానే వేసాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అంతే అండి వెరీ హెల్దీ అయినటువంటి స్ప్రౌట్స్ చాట్ రెడీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.